హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మాట్లాడబోతున్నాను జాన్ సీనా గురించి. ఎందుకంటే ఈరోజు అతన్ని లాస్ట్ మ్యాచ్ ఉంటుంది. ఇక రిటైర్మెంట్ తీసుకున్నాడు, ఇక కనిపించాడు. అంటే రెసల్మేనియాకి మెయిన్ ఈవెంట్లలో గెస్ట్ అపీరెన్స్గా వచ్చి అలా మాట్లాడి వెళ్ళిపోతాడు తప్ప 1-1 మ్యాచ్ అయితే ఉండదు. ఈరోజు మోస్ట్లీ గుంతర్ తోటి ఐక్విట్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఇప్పటి వరకు ఐక్విట్ మ్యాచ్లో జాన్ సీనా ఓడిపోయిందే లేదు. బటిస్టాతో కావచ్చు, ఎవరితో అయినా సరే ఇప్పటి వరకు తను ఓడిపోలేదు. బట్ ఎనీహౌ 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ డబ్ల్యూడబ్ల్యూ చరిత్రలోనే ఎవరు లేదు, జాన్ సీనా తప్ప. అందుకే అందరూ అంటారు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పేసి. వెరీ గుడ్ పర్సన్, జెన్యున్ పర్సన్, చాలా జెన్యున్గా ఆడతాడు. గేమ్ ప్లే కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. మనం చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఒక హీరో క్యారెక్టర్ బిల్డ్ ఎలా ఉంటుంది, మ్యాచ్లో తనది కూడా అలాగే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి స్లోగా ఎండ్కి వచ్చే వరకు ఫుల్ పవర్ యూజ్ చేసి గెలుస్తాడు మ్యాచ్. అంతే, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ మనం నేర్చుకోవాలి జాన్ సీనా దగ్గర నుంచి. తన గురించి గూగుల్ చేస్తే తెలిసింది, తను స్కిన్ క్యాన్సర్తో సఫర్ అవుతున్నాడంట. సో తను ఇంకా మేక్ ఏ విష్ ఫౌండేషన్ కూడా నడిపిస్తున్నాడు అనుకుంటున్నాను, చాలామంది చిన్నపిల్లలకి, క్యాన్సర్ పేషెంట్లకి. ఎనీహౌ జాన్ సీనా ఈజ్ జెన్యూన్ అబ్బా. మొన్న అంబానీ పెళ్ళికి కూడా వచ్చాడు కదా. అసలు 50 years కూడా లేవు, బట్ మరి ఎందుకు రిటైర్మెంట్ తీసుకుంటున్నారో తెలీదు. బట్ హాలీవుడ్ సినిమాలో మనం చూడొచ్చు, పీస్ మేకర్ అనే సిరీస్ ఉంది, సీజన్ 1 సీజన్ 2. దాంట్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్, సూపర్ హీరో క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ మొత్తానికైతే మై టైమ్ ఈజ్ నౌ అనే మ్యూజిక్ ఇక వినాలేం మనం డబ్ల్యూడబ్ల్యూలో. చాలా తక్కువ, రేర్గా మనకి ఫేవరెట్ ఉంటారు జాన్ సీనా, ర్యాండీ ఆర్టన్, ట్రిపుల్ హెచ్, బ్రాక్ లెస్నర్, ది రాక్. ఇట్లా వీళ్ళందరూ లెజెండ్స్ ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోతే బాగా అనిపిస్తుంది. ఇక మనం చూడబుద్ది కాదు. మేబీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చూస్తారేమో, బట్ ఇప్పుడైతే ఇక రోమన్ రైన్స్ కూడా వీళ్ళ కోసం చూడాల్సిందే, ఆ సెత్ రోలెన్స్ అంతే. మిగతా వాళ్ళందరూ కొత్త ఫేస్లు, అంతగా నచ్చదు. బట్ స్టిల్ రే మిస్టీరియో ఉన్నాడు. బట్ ఎనీహౌ ఈరోజు అయితే జాన్ సీనాకి లాస్ట్ మ్యాచ్ అఫీషియల్గా 1-1. ఎనీవే, we are going to miss Cena, and thanks for everything Cena. Thank you Cena for entertaining us.